ఎదురుగా కనిపించే పూరి గుడిసె మా ఇల్లన్న. నా బిడ్డకు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి, గుండె జబ్బు ఉన్నదన్న. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రులు పోమన్నారన్న. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నామో 1,40,000 అని ఆపరేషన్ అంటుండ్రన్న. కూలి చేసుకునే కుటుంబం అన్న, ఒకనొక బిడ్డ అన్న, ఆపరేషన్ చేయించే స్తోమత లేదన్నా, మీరేమన్నా సాయం చేస్తారని అడిగి. ఏ బిడ్డ ప్రాణమైన ప్రాణమే కదా. వాళ్ళకు చెప్పానమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదోడిని, కానీ ఆపరేషన్ చేయించే మార్గం అయితే చూస్తా తల్లి అని. డబ్బులే లేనప్పుడు ఇక మార్గం ఏముంటుందన్నా ఆపరేషన్ చేయించడానికి అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి చేపిస్తాను అన్న. నేను ఇచ్చే సమయానికి ఎన్నికలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కౌంటింగ్ జరగలే. అంటే ఆ పీరియడ్ మధ్యలో నేను ఆ మీటింగ్ ఇచ్చాను. సరే నీ దయాన్న నా బిడ్డను కాపాడితే చాలు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నా బిడ్డను కాపాడితే చాలు అన్నది. వెంటనే సరే వారం రోజులకు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మే 14, 2004. నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ మాదార్ అనే ఒక తమ్ముడు ఎంఆర్పిఎస్లో పనిచేస్తాడు, ముస్లిం అయినా పనిచేస్తాడు. ఆ తమ్ముడిని ఫోన్ చేసి పలానా టైంలో నేను మాట ఇచ్చాను ఒక వారం 10 రోజుల క్రితం, ఆ బిడ్డ మళ్ళీ ఏమన్నా అవుతే మనకి ఇబ్బంది అవుతుంది, తొందరగా తీసుకురా అని చెప్పాడు. మే 20కి తీసుకొచ్చారు. మే 21కి స్వర్గీయ మన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే ఆయన ధర్మదర్శనం పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరినీ కలుసుకోవడం కోసం ఎవరు పెట్టలేని విధంగా ధర్మదర్శనం పెట్టిండు. ఆ ధర్మదర్శన కార్యక్రమానికి నేను వెళ్ళాను వీళ్ళని పట్టుకొని. ఆయన వెనక జన్నత్ హుసేన్ అనేటి ఉన్నాడు, అప్పుడు అధికారి అతను. నన్ను చూసి 4 అడుగులు, అందరిని కలిసి 4 అడుగులు ముందుకు వచ్చి, ఏం కృష్ణ ఇంత పబ్లిక్లో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. సార్ నేను ఒక్కనైతే లోపలికి వచ్చాను సార్, 4గురితో కలిసి వచ్చాను, అందరినీ రానివారని చెప్పి నేను వీళ్ళని పట్టుకున్నాను సార్ అంటే, ఏంటి విషయమో అని అన్నాడు. నేను మొత్తం ఆ 4గురు వచ్చిండ్రు. ఆ నసీం అనే చిన్న బిడ్డ, వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ. ఆ 4గురు విషయం నేను చెప్పాను. 15 రోజుల క్రితం ఈ విషయం తెలిసింది సార్, నువ్వు ఆపరేషన్ చేశాను. చూసుకున్నాడు ముఖ్యమంత్రి, చూసుకొని ఒక మాట అన్నాడు, కృష్ణ 1,40,000 కానీ నేను ఒక 25,000 ఇస్తా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే అన్నాడు. మన అందరూ తెలుసు, అంతకుముందు ఎవరు ఏ ఎమ్మెల్యే లెటర్ రాసినా, ఎంపీ లెటర్ రాసినా, ఏ ముఖ్యమంత్రి అయినా సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఒక 25,000, బాగా ఎవరైనా గట్టిగా పట్టుబడితే ఒక 40,000, 50,000 ఇచ్చేవాళ్ళు, అంతకంటే మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అదే చెప్పిండు. నేను ఒక మాట అన్నా, సార్ మరి 25,000 మీరు ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకోవాలి అని. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు వీళ్ళే కదా సార్, చాలా పేద కుటుంబం సార్, వీళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పూరి గుడిసె సార్, ఈయన రిక్ష తొక్కొని బతుకుతారు సార్, అంతకంటే లేదు సార్, నువ్వు కాపాడాల్సిందే అని అన్నాను. ఆయన నీకు తెలియదు కృష్ణ, బడ్జెట్ సరిపోదు, ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలామంది వస్తే నా బడ్జెట్ సరిపోదు అన్నాడు. నేను అన్నా, సార్ బడ్జెట్ గురించి మాట్లాడద్దు, డబ్బులున్నోళ్ళు మీ దగ్గరికి ఎట్లా రారు సార్, వాళ్ళ బిడ్డలకు చేసుకుంటారు, లేనోళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్న మనిషిని గిట్ల బట్టి తిప్పాయను కాదు. ముఖ్యమంత్రిని పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. వెనుక తిప్పి, సార్ మీరు అట్లా వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త అన్న. బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అన్న, జాగ్రత్త బాగుండదు అన్న. అంటే సింపతి రావాలని, సార్ బిడ్డ చచ్చిపోతుంది సార్ బాగున్నా. దాన్ని రాజశేఖర్ గారు అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకొని, ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వెనుకకు తెప్పి బాగుండదని నాకే చెప్తున్నావు అని చెప్పి, ఇక ఆయన కూడా కొంత గట్టివాడు కదా, నా దగ్గర ఒక మాట అన్నాడు, ఇగో ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవ్వ, నువ్వేం చేసుకుంటావు అన్నాడు. ఇది మా ఇద్దరి మధ్యలో జరిగే సమయం. మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్న. నేను చేసుకోపో అన్నాడు. మరి నేనేం చేయాలిగా, ఆ బిడ్డను కాపాడాలి. అప్పుడు నాకు పేపర్లో అప్పుడప్పుడు కనిపించేది, ఎవరన్నా గుండె జబ్బులున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికన్నా విలేకరులకు చెప్తే ఫోటోలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది ఒక దాతలు ఎవరన్నా ముందుకు వస్తే మా బిడ్డను కాపాడని చెప్పి అవి నాకు పిక్చర్లకు వచ్చేసినాయి. అంటే దాతల దాని మీద బిడ్డల ప్రాణాలు ఆధారపడాలా, పెద్ద బిడ్డలు, దీని సంగతి ఏందో చూద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలి కార్పొరేట్ ఆసుపత్రులు అని చెప్పి ఉద్యోగం మొదలుపెట్టా. ఆ మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరూ గుండె జబ్బు పిల్లలే. ఓకే, ఆ రోజు ఏమైందంటే ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది కింద. ఆ కమ్యూనిటీ హాల్లో వేలాది మందితో మీటింగ్ పెట్టా. నేను ఎప్పుడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి అనే విషయం మీకు తెలుసు, మొదటి నుంచి అందరితో నేను సంబంధాలు కలిగి ఉంటాను, అన్ని పట్ల సంబంధాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందరు, అప్పుడు చంద్రశేఖర్ మంత్రి, డాక్టర్లు అందరిని పిలిచి వేలాది మంది పెట్టాను. గుండె జబ్బు పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రులు చేయించాలని మీటింగ్ పెట్టిన రోజే
అదే గుండె జబ్బు అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ. ఇది చూడండి, ఇది 2004 పిక్చర్. అంటే గుండె జబ్బు. ఈ అబ్బాయి ఈటల రాజేందర్ నియోజకవర్గం సంబంధించిన శనిగరం గ్రామానికి సంబంధించిన వ్యక్తి, కమలాపురం మండలం. ఈ అబ్బాయికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ 25,000 ఇచ్చింది. కానీ మిగిలిన డబ్బు పెట్టుకోలేని పరిస్థితిలో ఉచిత ఆపరేషన్ల కోసం ఉద్యమం జరుగుతుంది కాబట్టి తండ్రి పట్టుకొని వచ్చేసాడు, తల్లి కూడా లేదు. ఇక అక్కడికి వచ్చి చనిపోయాడు. ఏం చేయాలి, ఇంకా లాభం లేదనుకొని చెప్పి ఈ డెడ్ బాడీని నేను కేశన్ రెడ్డి అన్నను ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని మోస్తూ హైదరాబాద్ మొత్తం ట్యాంక్ కూడా ప్రదర్శన చేసి ట్యాంక్ బండ్ కాడ కూర్చొని ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పి పేద ఉద్యమంగా మారింది. అది 2004 ఆగస్టు 7. అప్పుడు రాజశేఖర్ గారు ఢిల్లీలో ఉన్నాడు. ఉద్యోగ బాధ్యతలతో ధర్నా అని నాకు ఫోన్ చేసిండు. మళ్ళీ నా దగ్గర విలేకరులు ఉన్నారు, రోడ్డు మీద ధర్నా, పిల్లలందరూ ట్యాంక్ బండ్ రోడ్డు మీదనే కూర్చున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నారు. ఆపరేషన్ చేయకపోతే మేము హుస్సేన్ సాగర్ చేస్తామని వీళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. అక్కడ డెడ్ బాడీ ట్యాంక్ బండ్ కాడ పెట్టుకొని కూర్చున్నాం. చూడండి, అంతిమంగా రాజశేఖర్ గారు ఫోన్ చేసిండు. ఏం కృష్ణ, కొత్త డ్రామా మొదలు పెట్టినావా అన్నాడు నన్ను. ఆయన ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ లేడు. నేను డ్రామా కాదు, ఉద్యమం కాదు సార్ నేను అన్నా. ఉద్యమం కదా సార్ అన్నాను. ఏం ఉద్యమమే నీ ఉద్యమం? 1000 మంది పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయమన్నా మేడ మీద కత్తి పెడితే నేను ఎట్లా చేయించాలి అని అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చిన మాట నిజమే, ఇంతమంది కానీ 2.5 నెలల క్రితం ఒక నసీమనే తీసుకొచ్చాను కదా, మరి ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయించలేదు అన్నాను నేను. అన్నప్పుడు నన్ను బెదిరిస్తున్నావా అన్నాడు. సార్ నిన్ను బెదిరించేంత నాయకున్నా సార్, ఆనాడైనా ఈనాడైనా బిడ్డ ప్రాణం కాపాడాలని ఆనాడు, బిడ్డల ప్రాణం కాపాడాలని ఈనాడు అన్న. సార్ ఇప్పుడు మీరు ఆలస్యం చేస్తే చాలామంది పిల్లలు చచ్చిపోతారు సార్ అని నేను అంటే ఇక కొద్దిగా నన్ను బెదిరించిండు. నా సంగతి నీకు తెలియదు, నీ సంగతి నాకు తెలుసు, ఇదంతా బెదిరించాడు. కానీ ఇక నువ్వెన్నన్నా బెదిరించు సార్, ఈ పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరిగేంత వరకు మాత్రం నేను రోడ్డు దిగిపోను సార్ అని అన్న. ఫోన్ కట్ చేసిండు. ఇగో ఉద్యోగ బాధ్యతతో ధర్నానా కృష్ణమాదిగ మీద వైఎస్ ఆగ్రహం. ఇది ఢిల్లీ నుంచి వచ్చిన న్యూస్. అంటే నాతో మాట్లాడిండు కదా. ఇగో రాజశేఖర్ గారు నన్ను బెదిరించిండు అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడిన విషయం సీఎం అదే రోజు. కానీ ఆయన మళ్ళీ పెద్ద మనసు చేసుకొని మళ్ళీ 6:30కు 11 గంటలకు మొదలైన ధర్నా 6:30కు ట్యాంక్ బండ్ కాడ ఎట్లుంటుందో చూడండి. వెంటనే రాజశేఖర్ గారు ఈ రోజు వచ్చిన పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ చేయించడానికి ఒక ప్రత్యేకమైన పథకం తీసుకొస్తా అని చెప్పడం అప్పటి నుంచే మొదలైపోయింది. అదే ఆరోగ్య బీమా, అదే ఆరోగ్యశ్రీ, అదే ఆరోగ్య బీమా, అదే ఆరోగ్యశ్రీ ఇవాళ అందరికీ ఉపయోగపడుతుంది. అన్నా దా నర్సిరెడ్డి అన్న, నల్గొండ గదరన్న, అవునా అన్న, ఇది మీ సోదరుడిగా ఇవాళ మనందరికీ తెలుసు, ప్రపంచంలో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు ఒక ఆసుపత్రికి వెళ్తారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. ఇప్పుడు తమ్ముడు రెడ్డి జాగృతి పేద రెడ్ల కోసం పోరాటం చేస్తున్నాడు అనుకుందాం. మరి పేద రెడ్లకు ఏదన్నా అనారోగ్య సమస్య తీవ్రమైంది వస్తే ఎక్కడికి పోతారు? కార్పొరేట్ ఆసుపత్రికి పోరు కదా, యాడికి పోతారు? ప్రభుత్వ ఆసుపత్రికి పోతారు కదా. కానీ వాళ్ళ పేద రెడ్లే కాదు, పేదలందరూ కలిసి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి మాత్రం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చింది. అంటే సమాజం అందించిన శక్తితో ఎంఆర్పిఎస్ ఎదిగినప్పుడు తిరిగి సమాజానికి సేవ చేయాలి అనే ఒక లక్ష్యమే ఇవాళ దాన్ని జరిగింది. ఇప్పుడు నేనంతా ఇది చెప్పాను కదా, ఒక్కసారి ఇది వాస్తవమా కాదా అనే విషయం స్వర్గీయ రాజశేఖర్ గారు చనిపోక ముందు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో వినండి. అందుకంటే ముందు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడానికంటే ముందు మరో సమస్య వచ్చింది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే చిన్నపిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణ మాదిగ. ప్లీజ్ మినిస్టర్ గారు, ఆయనకు కూడా 12 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరేగింపు తీశాడు. ఆయన ఆ విధమైన ఊరేగింపు తీస్తూనే 12 సంవత్సరాల నుంచి, అంటే మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 12 సంవత్సరాల వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపుకు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసటతో 22 చచ్చిపోయారు కూడా పిల్లలు. మా దృష్టికి వచ్చిన వెనువెంటనే ఏమాత్రం ఆలస్యం అందుకంటే ముందు ఓకే అంటే వెంటనే ఏర్పాటు చేసామా లేదా అనేది. ఆరోగ్యశ్రీ పథకం రాకముందు జరిగిన ఉద్యమం ఇవాళ పేదలందరికీ, కులంతో మతంతో సంబంధం లేకుండా పేదలందరికీ న్యాయం చేయాలి. ఎంఆర్పిఎస్కు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం మనం పాటుపడాలి కదా అని చెప్పి
అనుకున్న పోరాటం రూపమే వాళ్ళందరికీ మేలు చేసింది. దీని ఫలితమే 2018లో 17-18లో గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చిండు. ఆ పథకం రూపకల్పనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకానికి ఏ వైద్య బృందం అయితే పనిచేసిందో అక్కడికి